జగిత్యాల జిల్లా కొండగట్టు బృందావనం రిసార్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు పాసులు ఇవ్వడం లేదని జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యకర్తలు కాకుండా ఇతరులకి పాసులు ఇచ్చారని ఆరోపించారు. తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. సార్ లోపల మాకు ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోపల కూర్చున్నారు. నోటీస్ బయటకు వస్తుంది. హైదరాబాద్ నుంచి వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు లోపలికి వెళ్ళారు సార్. ఉమ్మడి కర్ణాటక జిల్లా వాళ్ళు లోపల పెట్టలేదు. పాసులు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ చేశారో వాళ్ళు గందరగోళంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సార్ ఇట్స్ ఆన్ బేస్డ్ ఆన్ పాస్ సార్. బట్ వీఆర్ ఆల్సో నాట్ ఎవరైతే పాస్ తీసుకున్నారో వాళ్ళు చించేసి ఇప్పుడు పడేసి వెళ్ళిపోయారట వాళ్ళు. అదే పోలీస్కి మొత్తం పోలీస్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా కొండగట్టు బృందావనం రిసార్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి సమాచారం అక్కడ స్పాలెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. దర్శనం తర్వాత కొంతమంది జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే బృందావనం రిసార్ట్ దగ్గర కొంతమంది జనసేన నేతలంతా కూడా వారికి పాసులు ఇవ్వలేదు, అనవసరపు వారికి ఇచ్చారు, జనసేన కార్యకర్తలు కాని వారికి పాసులు ఇచ్చారంటూ కూడా చాలా మంది ఆ రిసార్ట్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు పైన, కొంతమంది జనసేన అగ్రనేతల పైన, ఈ పాసులు జారీ చేసిన వారిపైన వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమకు అసలైన జనసేన కార్యకర్తలకు కానీ, నేతలకు కానీ, లేదా పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ ఎందుకు ఇవ్వలేదంటూ కూడా చాలాసేపు ఆందోళనకు దిగారు. సో పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున బృందావనం రిసార్ట్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేశారు. అయితే వారిని పోలీసులు దూరం పంపించి వేసే ప్రయత్నం చేశారు. పాసులు ఉన్నవారు అలౌ చేస్తాము, పైనుంచి వచ్చిన లిస్టు ప్రకారమే తాము లోపలికి పంపిస్తున్నామని సర్ది చెప్పారు. అయినా కూడా జనసేన నేతలు కానీ, పవన్ అభిమానులు కానీ ఎవరూ వినిపించుకోలేదు. సో పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన సందర్భంగా ఇటు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ పైన, ఇటు హెలిప్యాడ్ దగ్గర కానీ, అటు బృందావనం రిసార్ట్ దగ్గర కానీ పెద్ద ఎత్తున అభిమానులు అయితే వచ్చారు. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లోపల కూర్చున్నారు. నోటీస్ బయటకు వస్తుంది. హైదరాబాద్ నుంచి వాళ్ళు కూర్చున్నారు.